వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ఉనికిపుచ్చుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ. బెదురుపాక విజయదుర్గ పీఠాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ టి మల్లికార్జునరావు దంపతులు. కేంద్రం తలపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం మైనార్టీలు దేశవ్యాప్త ఆందోళనలు. నేటి యువతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ఉనికిపుచ్చుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, డీఎస్పీ పాటిల్ దేవరాజ్, మనీష్ పాల్గొన్నారు. ముందుగా ఇంద్రపాలెం లాకుల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న పిల్లలు నేను మొన్న ఎక్కడ ఒక చిన్న ఈవెంట్ లో చూస్తే వాడు ఇంటున్నాడు, ఆల్మోస్ట్ ఒక 3rd క్లాస్ 2nd క్లాస్ ఉన్నాడు. ఏదో స్కూల్కి రాదంటే మా నాయన ఉన్నాడు, మా నాయన పట్టుకొచ్చినాడు అన్నాడు. ఇది మనం నేర్పిస్తూ ఉండేది. అర్థమైందా? మనం ఎన్ని బయట మాట్లాడినా, ఎన్ని సంఘాలు, ఎంత పెద్ద నాయకులు, మనందరం కలిసికట్టుగా ఉండాలి, పోరాడి ఎంత బాగానే ఉంది. ఎప్పుడు పోరాడగలరు? మీ పిల్లలు చదువుకున్నప్పుడు, మీరు చదువుకున్నప్పుడు కాదు, మీ పిల్లలు చదువుకున్నప్పుడు. అంతేనా? వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి? ఇలా వీధుల మీద కొట్లాడకపోవడాలు, ఇలా స్లోగన్స్ వేసుకుంటూ రోజంతా తిరగడాలు, స్కూల్ వదిలేసి. సో ఆల్రెడీ కొంత వెనుకబడిన ప్రాంతాల్లో, వెనుకబడిన కమ్యూనిటీస్లో, వెనుకబడిన వర్గాల్లో ఉన్న వాళ్ళని ఇంకా వెనుకబడడానికి చేసే ప్రయత్నం అనిపిస్తుంది నాకు, నా పర్సనల్ ఒపీనియన్. సో దీంట్లో తప్పు ఒప్పు నాకు తెలియదు. బట్ ఈ జిల్లాలో అతి ముఖ్యంగా నేను చూసిన ఒక వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో దయచేసి ఈ సందర్భంగా అది ఒకటే చెప్తాను. ఇందా నేను వస్తుంటే వాడు ఒక ఉన్నాడు, చిన్న పిల్లవాడు, అది చూసి గుర్తొచ్చింది. సో ఐ రియల్లీ రిక్వెస్ట్, మనం పోరాడాలి, మనం కలిసికట్టుగా ఉండాలంటే మార్గం ఏంటంటే కరెక్ట్గా చదివించుకొని వాడి వల్ల 10 మందికి ఉపయోగం కలిగించాలి. అంటే అదొక్కటే మార్గం. అంతేనా? ఏ కమ్యూనిటీ బాగుపడినా అలానే బాగుపడింది, ఇక్కడే కదా ఏ దేశంలో అయినా కూడా. సో దయచేసి పిల్లల్ని ఇలాంటి పనికిమాల వాటిల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళని పాడు చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్ద 3వ దినం. అండ్ మనందరికీ తెలిసిందే, ప్రతిరోజు మనకి మనం గుర్తుపెట్టుకోకపోయినా ఏదో ఒక విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు, వారు చేసిన పనిని ఎక్కడో ఒక చోట మన ప్రతిరోజు దైనందిక జీవితంలో మనం ఎక్కడో ఒక చోట దాన్ని వాడటంలో లేకపోతే దాన్ని స్మరించుకోవడంలో చేస్తాం. సో స్టూడెంట్స్ అయితే మనం ఎంత చదివినా ఆయన గురించి స్ఫూర్తి తీసుకోవటం కానీ, ఒక కారణం కోసం అంత పోరాడటం కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శక్తివంతమైన మనుషులు ఎదురుగా ఉన్నా పోరాటం నేర్చుకోవాలి. సో అలాంటి ఒక స్ఫూర్తి నింపిన నాయకుడిని రోజు స్మరించుకోవడం, పిల్లలందరి మధ్య ఇలా కాకినాడ సెంటర్లో మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం, దీనికి సంబంధించిన పెద్దలు కానీ కమ్యూనిటీ లీడర్స్ కానీ సమీక్షలు చాలా సంతోషం. ఈ సందర్భంగా నా వైపు నుంచి ఒకటే చెప్పదలుచుకుంటే రిక్వెస్ట్. సో ఇందాక ఆల్రెడీ అంబేద్కర్ భవన్ గురించి, దాంట్లో ఉన్న ఇష్యూస్ గురించి, హాస్టల్స్లో ఉన్న మీల్స్ సంబంధించి అమౌంట్ గురించి చెప్పేది నా దృష్టిలో ఉంది ఆల్రెడీ. సో కొంత మనీ సర్దుబాటు చేసుకొని చేయిస్తాను. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది, ఐ బి హానెస్ట్, నేను ఇక్కడ ఎవరిని ఇంట్రెస్ట్ చేయడానికి లేకపోతే ఎవరిని మంచి చేసుకోవడం, సో హానెస్ట్గా చెప్తాను, కొన్ని ఈవెంట్స్లో ఐ డోంట్ వాంట్ నేమ్ కానీ, పొలిటికల్ ఈవెంట్స్ కావచ్చు లేకపోతే ఇలా సంఘాల ఈవెంట్స్లో చిన్న పిల్లల్ని పంపిస్తారు హాస్టల్స్ నుంచి. ఇళ్ళకి తీసుకెళ్ళి పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఇది కాదు మనం నేర్పించాల్సింది. సో మన ఇదే ఈవెంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు, సార్ ఈరోజు హాలిడే అంటే సార్ ఐ అండర్స్టాండ్, ఇదే ఈవెంట్ వర్కింగ్ డే జరిగితే ఎంతమంది పిల్లల్ని పట్టుకొస్తున్నారు? నేను ఈ జిల్లాలో ప్రముఖంగా చూసిన ఒక, అంటే
నేను పదం వాడకూడదు కానీ ఇది ఒక వ్యాధి. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లల్ని పార్టీ జెండా వేసి ఇంకొక ఏదన్నా గొప్ప వ్యక్తి పుట్టినరోజు వేడుకలు మనం పంచుకుంటున్నాం. ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా ప్రభుత్వ పరంగా జరుపుకుంటూ ఉంటాం. వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆయన గుర్తు చేసుకుని ఆయన ఆశయాల ఆలోచన విధానాలు భావితరాలకి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటట్టు మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాల వ్యక్తే కాదని భారతదేశ భావితరాలకు ఒక శక్తి అని గ్రామ సర్పంచ్ నూని పట్టాభిరామన్న చౌదరి కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దాపుడి మండలం కైకవోలు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నూని పట్టాభిరామన్న చౌదరి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలతో కొనియాడబడిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని, అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కేవలం బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాదని, భవిష్యత్తు భారత తరాలకు ఆయన ఒక శక్తి అని, అంబేద్కర్ అసమానత మరియు కుల ఆధారిత పక్షపాతానికి వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం చేశారని, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా అందరి పౌరులకు సామాజిక న్యాయం, సమానత్వం మరియు ప్రాథమిక హక్కులు ఉండేలా చూసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. అంబేద్కర్ భావం భావితరాలకు దిక్సూచి అని నూని పట్టాభిరామన్న చౌదరి అన్నారు. అనంతరం ఊరేగింపుగా తిరిగారు. వచ్చిన వారందరికీ సుమారు 1000 మందికి అన్న సమరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు, గ్రామస్తులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. వెదురుపాక విజయదుర్గ పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి టి మల్లికార్జునరావు దంపతులు సందర్శించారు. విజయదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. పీఠంలో వించేసి ఉన్న పరివార దేవతలకు పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం జడ్జి మల్లికార్జునరావు దంపతులు పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు, విజయదుర్గ సేవా సమితి సభ్యులు గాదె భాస్కర్ నారాయణ, సత్య వెంకట కామేశ్వరి జడ్జి దంపతులను ఘనంగా సత్కరించారు. జడ్జి వెంట అనపర్తి జేఎఫ్సీఎం వంశీకృష్ణ ఉన్నారు. నేరు స్వగ్రామం అండి. అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమసాంబ. ఓం ఆదిత్యదిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్ర ప్రసాదాత్ రాజ్యాభివర్ధనమస్తుతే తేన ప్రాచేంది సంజయతే దక్షిణ దిగ్భాగే యమో దేవతా యమ ప్రసాదాత్. కేంద్రం తలపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం మైనార్టీలు దేశవ్యాప్త ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరులోనూ దీనిపై ఆందోళన పరాకాష్ఠకు చేరాయి. దీనిపై వేలాది మంది ముస్లింలు నెల్లూరులో రోడ్డెక్కారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలంటూ జాతీయ జెండాతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలు చేతబట్టి కదం తొక్కారు. వెంటనే వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. కొట్టుమిట్ట నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలో కలెక్టర్ కార్యాలయం, విఆర్సీ మీదుగా గాంధీబొమ్మ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఆయన ముస్లిం నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలియజేస్తున్నందువల్లనే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకోకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం రోడ్ల మీదకి రావడం కారణం అదొక చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి. గుర్తు పెట్టుకోండి, మీరు యావత్ భారతదేశం ముస్లింలకే కాదు, మీరు మొత్తం దేశ ముస్లింలకే మీరు విరోధిగా చేశారు. మీరు ముస్లింలకి చీమ వాళ్ళనియను, ఆది వాళ్ళనియను, అయ్యా పెద్ద మంచి, నీకు ఎంతమంది లక్షల మంది మా ముస్లింలు ఓట్లేస్తే నువ్వు ఈ రోజు మాకు ఈ విధంగా
తీసుకొని వస్తావా? ఎంత బుద్ధి జ్ఞానం ఉందా ఈ పెద్ద మనిషిగా అడుగుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఈయన బీజేపీ వాళ్ళు కలిసి పొందినారు. ఈరోజు ఇంత దరిద్రంగా వ్యవహరించాం, ఖచ్చితంగా ఇది కాదని చెప్పుకుంటూ నెల్లూరు నగరంలో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళీధర్ మాట్లాడుతూ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, దేశంలో దళితుల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టాల ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నిరాధారమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు తుంగపాలెం సమీపంలో శ్రీనివాస మైన్లో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుందని, తాము సందర్శనకు వెళ్తామంటే పోలీసులు అడ్డుకున్నారని, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగిస్తామని, త్వరలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్పై వస్తారని, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. భారతదేశ గొప్ప సంస్కృతి, విభిన్నమైనటువంటి జాతులు, విభిన్న మతాలు అన్నీ కూడా ఒక లౌకికవాదం అనే గొప్ప పదంతో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఇంత సువిశాలమైనటువంటి భారతదేశానికి గొప్పగా రాజ్యాంగం నిర్మించారు. ఇప్పుడు ఆ రాజ్యాంగానికే తూట్లు పడే విధంగా రెడ్ బుక్ అని చెప్పి కక్షపూరితమైనటువంటి రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు. దీని అందరినీ కూడా మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఎప్పుడో ఏదో జరిగిందని ఒక నిరాధారమైన ఆధారం తీసుకొని మా గౌరవనీయులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు జరిగింది, ఎప్పుడో జరిగింది. అదే రకంగా బెయిల్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో అట్రాసిటీ కేసు దౌర్భాగ్యంగా ఎంతో కేంద్ర ప్రభుత్వాలు ఎంతో గొప్పగా ఆలోచించి ఈ దమనకాండ ఎస్సీల మీద పడుతున్నటువంటి ఈ దమనకాండని ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక మంచి అట్రాసిటీ యాక్ట్ తెస్తే దాన్ని ఈ రకంగా రాజకీయ దుర్వినియోగం, వాళ్ళు రాజకీయ కక్షపూర్తి వాతావరణానికి దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధాకరంగా తెలుస్తుంది. కేసు గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి వారి గారికి వస్తుందేమో, మళ్ళీ ఆయన రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాడనే ఒక టార్గెట్ పెట్టి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో, మీకు ఇబ్బంది పెడుతున్నారో కూడా మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా నేను నిన్న నా దృష్టికి చాలా రోజులు 2-3 వారాల నుంచి వస్తుంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని శ్రీనివాస మైనింగ్ అనే చెన్నూరు దగ్గర తుంగపాలెం దగ్గర ఒక మైనింగ్ని విపరీతంగా దోపిడీ జరుగుతూ ఉంటే దాన్ని యాజ్ ఎ లెజిస్లేటర్గా, కౌన్సిల్ మెంబర్గా ప్రజలు చెప్పిన విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసి రేపు ఏదైనా అవసరమైతే శాసనమండలిలో ప్రశ్నించాలనే హక్కు నాకు ఉంది. నేను దానికోసం ముందుకు పోతుంటే మరి ఎంత అధికార దీంతో మమ్మల్ని ఇంట్లో నుంచే కదలనీయకుండా పకడ్బందీగా పోలీసులు ఎంత ఉత్సాహం ప్రదర్శించారో చాలా బాధేస్తుంది. డిఎస్పీ గారు మంచి వ్యక్తి, వారిని అడిగాం, పోనీ అమ్మ అందరూ వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మీరు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులుగా నేను, ఎంపీటీసీ, అదే రకంగా ఎంపీపీ, అక్కడ ఉన్నటువంటి సర్పంచి, ఆ గ్రామానికి సంబంధించిన 2-3 పెద్ద మనుషులను తీసుకెళ్ళి అసలు వాస్తవాలు ఏంది తెలుసుకోవాలని మేము పోయేదానికి పర్మిషన్ ఇవ్వమంటే ఏ మొహమాటం లేకుండా మరి వాళ్ళు మాకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా బ్రేక్ చేశారు. ఎందుకు ఇంత నిగూఢమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు? దౌర్జన్యమైన వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారు? ఏంటి ఈ రెడ్ బుక్ అంటే? ఎందరి నోట్లలో రెడ్ బుక్? రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని గొప్పగా నిర్మించిన రాజ్యాంగం ఈరోజు ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతుంటే ఈ రకమైన కక్షపూరితమైనటువంటి రాజ్యాంగం కృత్రిమంగా సృష్టించి ఎంతకాలం మీరు ఈ రకమైన వాతావరణం సృష్టిస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఈరోజే ఇంత తక్కువ టైంలోనే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడగట్టుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం సభాముఖంగా మనవి చేస్తున్నాను,
ఈ తాటాకి చప్పుళ్ళకి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో లేదు. కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ పోరాట స్ఫూర్తి కలిగినటువంటి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్ఫూర్తిదాయకంగా అడుగులేస్తామే తప్ప భయపడే వాతావరణం అయితే ఉండదని మేము మీ ద్వారా స్పష్టం చేస్తున్నాం. కొంత ఇబ్బంది కలిగించవచ్చు, అంతేగాని చివరికి నిజమే కలుస్తుంది. తొందరలోనే బెయిల్ తీసుకొని మా ప్రీతం నాయకులు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లాలో అడుగు పెడతారు. రెట్టింపు ఉత్సాహంతో పడిన కెరటం ఏ రకంగా లేస్తుందో ఆ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ముందుకు పోతుంది. భవిష్యత్తులో చెప్పుకోలేనంత మూల్యం చెల్లించుకుంటారు. ఇంత దుర్మార్గాన్ని ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పుకోలేని మొయ్యలేనటువంటి మూల్యం చెల్లించుకుంటారని సభాముఖంగా నేను స్పష్టం చేసుకుంటూ, ఈరోజు గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా కలలు కన్నారో ఆ రాజ్యాంగమే భారతదేశంలో మనుగడవుతుందే తప్ప ఇది నీటిలో బుడగ అని కూడా నేను మనవి చేసుకుంటూ, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నీటిలో ఒక బుడగ, దానికి ఎంత జీవం ఉంటుందో అంతే జీవం ఉంటుందే తప్ప ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. వైసీపీ తిరుపతి జిల్లా ఎంపీ మద్దెల గురుమూర్తి నెల్లూరు తిరుపతి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుల గురించి కీలక విషయాలు మాట్లాడారు. ఈ రోజు నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనే నిదర్శనం జిల్లాలో ప్రజల సమస్యలపై మాట్లాడే కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడమే అని, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని అన్నారు. కాకానిపై పెట్టిన కేసులు నిల్వవని, కూటమి నేతలు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో ఎక్కడ చూసినా అక్రమ మైనింగ్ చేస్తూ వైసీపీ వారు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ అక్రమ మైనింగ్ కు పరిశీలించేందుకు వెళ్తామన్న తమ పార్టీ ఎమ్మెల్సీ మేరీకి మురళీధర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయమని, అసలైన మైన్ యాజమాన్లను అన్ని అనుమతులు ఉన్న కూటమి నేతలు మైనింగ్ తామే చేయాలని, సరుకు తమకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని, దీనివల్ల మైనింగ్ పరిశ్రమ జరగకపోవడంతో మైనింగ్ పరిశ్రమ మీద ఆధారపడిన వేలాది మంది రోడ్డున పడ్డారని, మైనింగ్ నిర్వహణ కష్టం కావడంతో మైనింగ్ పరిశ్రమ మూతపడే పరిస్థితికి వచ్చిందని, దీంతో ఇతర దేశాలకు ఎగుమతుల ద్వారా భారతదేశానికి వచ్చే విదేశీ నగదు ఆగిపోవడంతో పాటు రాష్ట్రాలకు కావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయిందని, గతంతో పోల్చుకుంటే మైనింగ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోయిందని ఎంపీ మద్దెల గురుమూర్తి కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ఈరోజు భారత రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు కాబడట్లేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు కాకాని గోవర్ధన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి, అలాగే ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి లాస్ట్గా ఆయన బెయిల్ వస్తుందేమో అని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వాడుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా ఏ ఒక్క విషయం తీసుకున్నా అన్నీ వైలేట్ చేస్తూ ఆయన ఎలాగైనా రాజకీయంగా అనగదొక్కాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ఆయన ద్వారా వినిపించకుండా చేయాలని ఈరోజు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా ఆయన మీద కుట్రలు చేస్తున్నారు. ఏ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా ఆయన కోర్టులో ఫైట్ చేసి నిజాయితీగా బయట వస్తారనే నమ్మకం మాకు ఉంది. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా అవి కోర్టుల ముందు నిలబడవనే విశ్వాసం మాకుంది. ఈరోజు ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అక్రమ మైనింగ్ వారు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
అలాగే నిన్న మేరుగు మురళన్న కూడా ఏడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో అదంతా విజిట్ చేయడానికి ముందుకెళ్తుంటే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అలా చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు తీసుకొచ్చారు. నిజమైనటువంటి మైన్ ఓనర్లు కూడా బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఏ ఒక్కరికి పర్మిట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్నటువంటి మైన్ ఓనర్లందరినీ భయభ్రాంతులకు గురి చేసి మీరేదైనా ఇతర దేశాల నుంచి ఏమన్నా ఆర్డర్స్ వస్తే అవి కూడా మేమే చేయాలి అని. ద్వారా ఏమైంది, మొత్తం మైనింగ్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయింది. ఈరోజు మనం చూస్తే ముందుకి ఇప్పటికీ జిఎస్టీ కలెక్షన్స్ ఎన్ని పడిపోయినాయో తెలుస్తూ ఉంది. ఎంతమంది లారీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఈ మైనింగ్ యాక్టివిటీ మీద ఆధారపడుతున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈరోజు పస్తులతో ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే మన దేశానికి రావాల్సినటువంటి ఫారిన్ రెవెన్యూ మొత్తం ఆగిపోయే పరిస్థితి. రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఆగిపోయే పరిస్థితి. ఈరోజు అదనంగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎవరైతే మైనింగ్ దీనికి సంబంధించి దాని రిలేటెడ్గా ఇండస్ట్రీస్ పెట్టున్నారో ఈరోజు మెటీరియల్ లేక వాళ్ళు ఎక్కువ ప్రతి నెల ఈ కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, అన్నీ ఈరోజు పరిశ్రమలు మూతపడే పరిస్థితి. ఇట్లా అన్ని రకాలుగా దెబ్బ కొడుతూ మీరు ఈ విషయాల మీద గొంతెత్తినటువంటి మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి వర్గం ప్రజలు కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో మీకైతే బుద్ధి చెబుతారు. ఇవన్నీ మాట్లాడుతున్నారని కాకాని గోవర్ధన మీద లేనిపోని అభాండాలు వేయడం, లేనిపోని అభూత కల్పనలు సృష్టించడం భావ్యం కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా వీటి మీద ఎదుర్కొంటుంది, పోరాడుతుంది. అక్రమ కేసులకు కానీ అలాగే అక్రమ నిర్బంధాలకు కానీ భయపడి ఈ ఉద్యమాల్ని జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించకుండా ఉండము. ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం, ఎక్కడికక్కడ అన్యాయాల్ని అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పీఠాపురం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలగాలని 75 సంవత్సరాల క్రితమే ఆలోచించి రాజ్యాంగాన్ని రూపుతెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వంగా గీత అన్నారు. మహిళలు ఆర్థిక పురోగతి చెంది ఈ రోజు స్వేచ్ఛగా బయటకు రావడానికి కారణం రాజ్యాంగమే అని తెలిపారు. అన్నగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వెలుగు నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రుణపడి ఉంటారని తెలిపారు. ఓకేనా? జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు మరి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసేవారు యువ సంఘాలు, అదే విధంగా అంబేద్కర్ సాధనలో ముందుకు నడుస్తున్న వాళ్ళు మేము అందరం కలిసి పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా ఘనంగా జవహర్లు నివాళులు అర్పిస్తున్నాం. మరి పట్టణంలో
అంబేద్కర్ సెంటర్ లో గాని వివిధ సెంటర్స్ లో అన్ని చోట్ల కూడా వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా అందరం కలిసి ఘనంగా మరి జోహార్లు అర్పించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏకేపీఎం స్కూల్ దగ్గర కూడా మరి యువకులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి అంబేద్కర్ గారికి పూలమాలలతో మరి ఆయన్ని అలంకరించి వారికి జోహార్లు అర్పించడం జరిగింది. యువకులందరికీ నేను కోరేది ఒక్కటే, వారి యొక్క ఆశయాల సాధనకు అనుగుణంగా మనం అందరూ అడుగులు ముందుకు వేయాలి. మంచి అలవాట్లతో మంచి చదువుతో అందరూ సమైక్యంగా ఉండి సమిష్ట కృషి చేసి వారు ఏదైతే చెప్పారో సమీకరించు, బోధించు, పోరాడు, ఇది సమాజంలో ఉన్న రుగ్మతల్ని మరి పారద్రోలడానికి యువకులు కంకణం కట్టగాలి అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం. కాబట్టి వారికి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడిచినప్పుడు. మరి అందుకని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో మీరు నడవండి, మనం నడుద్దాం, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళదాం. పేద బడుగు బలహీన వర్గాలకి మేమందరం కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాము. ఆ విధంగా ఆశయ సాధనకు మీరందరూ కృషి చేయాలని, ముఖ్యంగా మరి ఇంత ఎండలో కూడా పెద్దలు గాని మీ కమిటీ వారు గాని యువకులు గాని అందరూ చిన్నారులతో సహా ఇంత చక్కగా ఘనంగా ఇక్కడ భోజనాలు అన్ని ఏర్పాటు చేసుకుని జయంతిని ఘనంగా జరుపుకుంటున్నందుకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భారతదేశం ఉన్నంత వరకు అంబేద్కర్ గారు ఎప్పుడూ కూడా నిలిచే ఉంటారు. అందరం కలిసి నడుస్తాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుక కోట గ్రామంలో రామాబాయి యువజన సేవా సమితి సంఘం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మల్లిడి సుశీల, అచ్యుతరామయ్య, మల్లిడి వెంకట్రావు, మొండి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు ములకాల రామచంద్రరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఫీల్డ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ పొద్దేకు శేషాద్రి, ఫుడ్ కార్పొరేషన్ మేనేజర్ పచ్చిమల్ల సాధు సుందర్ సింగ్, గ్రామ పెద్దలు మరియు యూత్ సభ్యులు, యూత్ ప్రెసిడెంట్ దాకి కృష్ణంరాజు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ర్యాలీగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల లభిస్తూ జై భీమ్ నినాదాలతో ఓవర్ ఎత్తిస్తూ ఎంతో ఘనంగా ఈ యొక్క జయంతి వేడుకలను ఎంతో ఘనంగా కొనసాగిస్తున్నారు. మన ముఖ్య అతిథి ములకల రామచంద్రరావు గారు పూలమాల ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. మన సొసైటీ అధ్యక్షులు పొద్దేటి శేషాద్రి గారు పూలమాల ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సెక్రటరీ, సొసైటీ సెక్రటరీ కురమారాజు గారు పూలమాల ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే జనపల్లి కృష్ణమూర్తి గారు పూలమాల ఆవిష్కరణ మన మధ్యలో టి శేషాద్రి గారు పూలమాల. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ చట్ట నిర్మాత, భారత రాజ్యాంగ చట్ట నిర్మాత, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే కుర్మరాజు గారు సలపూడి అమ్మిరెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గా రావాల్సిందిగా కోరుతున్నాం. కొత్త కమిటీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సిద్ధాంతాలను ఉనికిపుచ్చుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ. బెదురుపాక విజయదుర్గ పీఠాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ టి మల్లికార్జునరావు దంపతులు. కేంద్రం తలపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం మైనార్టీలు దేశవ్యాప్త ఆందోళనలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.